హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు ఒక ప్లాట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నేను 165 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనము షాద్నగర్ టౌన్కి దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్. స్పెషల్లీ మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని చూడండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఒక్కసారి నేను మీకు ఈ వీడియోలో ఓనర్తో మాట్లాడతాను. ఆయన యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో లేరు, కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు. కర్నూలులో ఉంటున్నారు. ఆయన ఇక్కడ రాలేదు. మనకి ప్రాపర్టీ లొకేషన్ అన్నీ పెట్టడం జరిగింది. మనం ఇక్కడ సైట్ దగ్గరకు వచ్చి సైట్ చూసిన తర్వాత ఒక్కసారి సార్తో ఇంటరాక్ట్ అవుతాను. ఎవరైనా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుండి టువర్డ్స్ బెంగళూరు హైవే చూసుకున్నట్లయితే షాద్నగర్ టౌన్లోనే ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న కస్టమర్స్కి ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది. ఇది డిటిసిపి లేఅవుట్. ఇందులో మీకు చూసుకుంటే జెడ్పీ రోడ్ 66 ఫీట్ల రోడ్కి ఆనుకునే మనకి ఒక డిటిసిపి లేఅవుట్ అయితే ఉంది. అయితే ఇందులో అన్ని 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్స్ కనుక చూసుకుంటే పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ పక్కనే వస్తుంది మనకి. అన్నారం రోడ్ అంటారు దీన్ని. అన్నారం విలేజ్ కూడా చాలా దగ్గర అవుతుంది. అయితే ఒక్కసారి ఈ వీడియోలో ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కొంచెం వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. వీడియో చూస్తున్నప్పుడే మా ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఒకసారి మాట్లాడదాము. ప్రాపర్టీ ఓనర్ పేరు శ్రీనివాస్ గారు. డాక్యుమెంట్ వచ్చేసి వాళ్ళ మిస్సెస్ గారి పేరు మీద ఉంటుంది. డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 33 విడ్త్ 45 లెంత్తో ఉంటుంది. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ ఇది సైట్ లొకేషన్కి వచ్చానండి. మన హైదరాబాద్ నుండి ఇక్కడికి షాద్నగర్ రోడ్ మీదుగా మన ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి డైరెక్ట్ మన సైట్ దగ్గరకు వచ్చాము. ఓవరాల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే 33 నుంచి 34 కిలోమీటర్స్ ఉంది సార్ సైట్ మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి. అయితే ఈ ప్రాపర్టీ కొన్ని డీటెయిల్స్ ఇది రికార్డ్ చేసుకుంటున్నా, అంటే మన కస్టమర్స్ కూడా తెలవాలన్న విషయం గురించి. అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటా సార్, కొద్దిగా చెప్పండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్ మన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మన అంటే హైదరాబాద్ నుండి టువర్డ్స్ షాద్నగర్ నుండి బెంగళూరు హైవేకి కరెక్ట్ మన సైట్ పొజిషన్ చూసుకున్నట్లయితే 500 మీటర్స్ లోపే ఉంది సార్. అవును. అయితే మీరు అంటే ఎప్పుడు చేసారు సార్ ఈ లేఅవుట్? ఇది డిటిసిపి లేఅవుట్. ఇది డిటిసిపి లేఅవుట్ 2021 లో తీసుకున్నాం. అది ఓకే, 21 లో. ఓకే. అయితే చెప్పండి. ఇంకా అమ్మేతాము అని అనుకుంటున్నాను మధు. ఓకే. అంటే మీరు తీసుకుంది ఏ పర్పస్ సార్? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నారా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నాను. ఓకే. ఇంకా ఇప్పుడు కొంచెం ఆలోచన చేసుకొని అమ్మేసుకుందామని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు కర్నూలుకి మొత్తం షిఫ్ట్ అయిపోయారా సార్, లేకపోతే టెంపరీ అయినా మరి? ఇప్పుడు కర్నూలుకి షిఫ్ట్ అయిపోయినందుకు, లేకపోతే మంచి ప్లాట్ మేము అమ్మాలని లేదు, కానీ ఇంకా మేము లాంగ్ అవుతాం కదా, ఎందుకు లేనట్టు కర్నూలు షిఫ్ట్ అయిపోయాం మేము. ఓకే సార్. ఓకే. ఎందుకు లాంగ్ అవుతుంది కదా అన్నట్టుగా ఇచ్చి పెట్టుకుంటున్నాం. అంటే డెవలప్మెంట్ పరంగా మంచిగానే ఉంది సార్. అంటే చుట్టుముట్టు బ్రహ్మాండంగా ఉంది. డైమెన్షన్స్ కూడా మంచిగా ఉంది. 33, 45 డైమెన్షన్స్. హైవేకి దగ్గర ఉంది బాగా, నేషనల్ హైవేకి. అవును సార్. బెంగళూరు హైవేకి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. అక్కడ రాయకల్ టోల్ గేట్ కూడా ఉంది చూడు మధు, దగ్గర. అవును సార్, టోల్ గేట్ దగ్గర అవుతుంది. అవును. చూస్తే మన ఓపెన్ ప్లాట్ లో నిలబడి చూస్తే హైవే కూడా కనపడుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి. అవును సార్, నేను కవర్ చేసి చూపిస్తా కస్టమర్లకు కూడా. జస్ట్ ఇంటరాక్షన్ చేస్తున్నాము మీతో. ఎందుకంటే ఇక్కడ చూస్తే సార్ వచ్చేటప్పుడు నేనైతే చాలా వెంచర్లు చూసిన, కొత్త వెంచర్లు చేసి దీని చుట్టుపక్కల కూడా. వచ్చేటప్పుడు రేట్లు ఎంక్వైరీ చేసుకుంటే మాత్రము మీరేం రేట్ చెప్తున్నా ఫస్ట్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను. నేనైతే 22,000 కు ఇద్దాం అనుకుంటున్నాం అది గజం. ఎందుకంటే మా బాలనగర్ వరకు 22-25 వరకు ఇచ్చేస్తున్నారు హెచ్ఎండిఏ లేఅవుట్లు. ఓకే. అంటే మనది ఇంకా ఓవరాల్ ఇంకా దగ్గర అవుతుంది కదా మధు. అవును సార్, అవును. అందుకని 22 అయితే ఇద్దాం అనుకుంటున్నాం. కస్టమర్ మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే గానా కొంచెం నెగోషియబుల్ ఏమైనా ఉంటే చూద్దాం. అదే సార్. అయితే నేను ఇంటర్నల్గా వచ్చి అంటే 2-3 ఆఫీసులు దాంతో పాటు కొత్త చేసిన వెంచర్లో కూడా ఎంక్వైరీ చేసిన సార్. అంటే ఇది మీరు అప్పుడు 2021లో తీసుకున్నారు అంటే అప్పుడు అంతా డిటిసిపి పర్మిషన్సే ఉండే. ఇప్పుడు వచ్చే వాటికి అన్నిటికీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇస్తున్నారు. అయితే ఆ కొత్త వాటిలో చూసుకుంటే 24 నుంచి 26 మధ్యలో చెప్తున్నారు సార్. అంటే కంప్లీట్ డెవలప్మెంట్స్ చేసిన సైట్స్ అయితే
అవునవును. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. అయితే మన వెంచర్లో చుట్టుపక్కల ఇంకా వేరే కొన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. అందులో కనుక చూసుకుంటే 12,000కి 13,000 కూడా గజం నడుస్తుంది. గ్రామ పంచాయత్ అంటే నేను స్పెషల్లీ గ్రామ పంచాయతీ గురించి మాట్లాడుతున్నా. అవును. అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా మళ్ళీ ఎందుకంటే మనం ఒకసారి ప్రమోషన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేసి మన ప్రాపర్టీ అమ్ముదాం అనుకున్నప్పుడు కస్టమర్ చూసుకునేది ఏంటంటే డైరెక్ట్ ఓనర్ చూసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా రేట్ ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కదా సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఇల్లు కట్టుకోవడానికి అయితే లేదు, మనకి ఇంకా డెవలప్మెంట్ కావడానికి ఇంకో 1-2 years పర్ఫెక్ట్ అంటే ఇల్లులు మెల్లమెల్లగా అవుతా వస్తున్నాయి ఇక్కడ దాకా. కాబట్టి ఇల్లులు అవుతా ఉంటే మీకు ఎవ్రీ ఇయర్ మీకు రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే గజానికి 500,000 రూపాయలు పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. అయితే ప్రజెంట్ సినారియో చెప్తున్నా నేను, అంటే వేరే విధంగా మీరు అనుకోవద్దు. అయితే గ్రామ పంచాయతీ లేఅవుట్లో అయితే 12 నుంచి 13,000 నడుస్తుంది సార్. అయితే కొత్తగా చేసిన హెచ్ఎండి లేఅవుట్లో అయితే ఫుల్ ఫ్లెజ్డ్ డెవలప్మెంట్స్ అంటే రోడ్లు అన్ని వేసి వాటర్ ట్యాంక్ పవర్ సప్లై అన్ని ఇచ్చినవి అయితే మీకు 24 నుంచి 26 మధ్యలో అమ్ముతున్నారు. అయితే మన లేఅవుట్ అయితే చూసుకుంటే డిటిసిపి లేఅవుట్ ఉంది, మీకు బాగానే అంటే ఎంట్రన్స్ రోడ్కే ఉంది అండ్ జెడ్పీ రోడ్కి ఆనుకునే ఉంది. కాబట్టి మీరు 22,000 రూపాయలు మార్కెట్లో చెప్తున్నారు, అది కూడా ఓకే. కాకపోతే ఏంటంటే నా చిన్న క్వశ్చన్ ఏంటంటే మన వెంచర్లో ఏంటంటే కంప్లీట్ ఎలక్ట్రిక్ పోల్స్, అండర్ గ్రౌండ్ మన డ్రైనేజ్ ఇవన్నీ ఇచ్చారు. కాకపోతే ఒకటి 33 feet రోడ్కి కంకర వేసి పెట్టినారు. అదొక్కటి ఎందుకంటే కండ్ల ముంగట కనిపిస్తుంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు 22,000 అంటే మళ్ళీ ఏమైనా నెగోషియబుల్ చేస్తారా చేయరా సార్? అది క్వశ్చన్. కస్టమర్ మంచి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చేస్తాను, నెగోషియబుల్ చేసుకుంటాం, ఫిక్స్డ్ ఏం కాదు. అదే సార్, హైవే కు దగ్గర 26, 27 కూడా పెట్టుకున్నారు సార్. నేను ఒకటి చెప్పనా, మీ సైట్ అవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి సార్, అవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు లోకల్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ చేసుకునే అంటే వాళ్ళు ఎట్లుంటుందంటే రెండు ఉంటుంది. ఒకటి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇప్పించడము, లేకపోతే పాత లేఅవుట్లు ఇప్పించడము. పాత లేఅవుట్ అంటే మీది పాత లేఅవుట్, ఎందుకంటే రీసేల్ ప్లాట్కి చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే కొత్తగా చేసిన వెంచర్లో ఇప్పుడు ఉన్న మార్కెట్లో ల్యాండ్ వచ్చేసి 4 కోట్ల నుంచి 5 కోట్ల ఎకరా నడుస్తుంది ఈ ఏరియాలో. అయితే ఇక వాళ్ళంతా తీసుకొని డెవలప్మెంట్ చేసి అమ్ముతారు కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. మీరు ఎప్పుడో తీసుకున్నారు కాబట్టి అప్పుడు ల్యాండ్ వాల్యూ కన్సిడర్ చేస్తారు. ఇంకోటి అప్రిసియేషన్ల రూపంలో కూడా మీకు అంటే ఇది ఒకటేసారి ఇట్లా పెరగదు కదా సార్. మీరు ఎప్పుడో తీసుకొని కూడా 4-5 years అయిపోతుంది కాబట్టి అంటే మీరు అనుకున్న అప్రిసియేషన్ కాకుండా ఇది మంచి ఆర్గానిక్ అప్రిసియేషన్ నేను అనుకుంటున్నాను. అయితే 22,000 కాకుండా ఇంకేదైనా కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా సజెషన్ ఏంటంటే చూసి ఇవ్వండి అని నేను చెప్తున్నాను. ఒకటి అయితే ఒక 2 questions అడిగి నేను కాల్ కట్ చేస్తాను సార్. ఇప్పుడు మన ప్రాపర్టీకి ఏమైనా బ్యాంకులోనే ఏమైనా పెట్టుకున్నారా సార్ మీరు? విత్ కంప్లీట్ క్యాషే తీసుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఎవరన్నా కస్టమర్ కొంచెం పార్షియల్ పేమెంట్ ఒక 20 లక్షలు ఇచ్చేసి మిగతాది లోన్ పోతామంటే ఇస్తారా సార్? అది బ్యాంక్ వాళ్ళని అడగాలి, నాకైతే తెలియదు. ఓకే ఓకే, వాళ్ళని అడిగి వాళ్ళు వీళ్ళ పాన్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ సివిల్ స్కోర్ అవన్నీ ఉంటాయి కదా. అవునవును సార్, దాన్ని బట్టి చూసిస్తారు. బ్యాంక్ వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసుకోమని చెప్పాలి. అంటే మీరు చెప్పిన రేట్ ప్రకారం చూసుకుంటే సార్ 165 గజాలకి అంటే 33x45 డైమెన్షన్ మొత్తం 165 square yards విత్ 33 feet రోడ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అవుతుంది. మీరు చెప్పిన రేట్ ప్రకారం చూసుకుంటే 36 లక్షల అప్రాక్సిమేట్లీ 36 లక్షల రూపాయలు అవుతుంది. అవును, మీరు చెప్పిన రేట్ ప్రకారం చెప్తున్నాను. అంతేనా సార్? చూసుకోండి, 36 లక్షల రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే అది మరి అంటే ఇది నా క్వశ్చన్ అనమాట. లోన్ అంటే ఒక 20 లక్షలు కట్టి మిగతాది కొంచెం ఎట్లుంటుంది అంటే లోన్ కూడా పోయే వాళ్ళు ఉంటారు కదా. ఇన్వెస్ట్మెంట్ రూపంలో చాలా మంచి అద్భుతమైన ప్రాపర్టీ. దీంట్లో ఉన్న నేను చూసిన అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ అన్నారం రోడ్కే ఉంది, ప్లస్ 66 feet రోడ్కి ఉంది. అండ్ మన చూసుకుంటే హైవేకి బెంగళూరు టు షాద్నగర్ టు బెంగళూరు హైవేకే ఉంది. 500 meters కూడా లేదు. నేను వచ్చేటప్పుడు కూడా చూసిన జర్నీ చాలా అంటే ఒక 1/2 hour లో వచ్చేసిన నేను, అంటే అవుటర్ నుంచి ఇక్కడికి. అంటే ఇప్పుడు మనది ఆ వెంచర్ ఉంది కదా మద, ఆ వెంచర్ కాదని ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళే 26, 27 పెట్టుకున్నారు. అదే సార్. ఓకే, మనది దగ్గరికి అవుతుంది కదా అన్నట్టుగా నేను కొంచెం తక్కువ ధర పెట్టుకున్నాను. కస్టమర్లు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా తీసుకోవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కూడా బాగుంటుంది, మంచిగానే ఉంటుంది. అంటే సార్ మీరు యాజ్ ఏ ఓనర్గా మీరు చెప్తున్నారు పర్లేదు.
అయితే కనిపిస్తున్నాయి ఎవరు వచ్చినా కానీ సైడ్ డెవలప్మెంట్స్తో పాటు చుట్టుపక్కల కూడా చూసుకుంటారు. కాకపోతే మీతో ఇంటరాక్షన్ కావడానికి కారణం ఏంటంటే కొనేవాళ్ళు మీతో డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. కాంటాక్ట్ నెంబర్ కూడా మీదే ఇస్తున్నారు స్క్రీన్ పైన. కొంచెం ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసినప్పుడు మరి మీరు వాళ్ళకి లొకేషన్ కూడా పెట్టండి. నేను కూడా డిస్క్రిప్షన్లో లొకేషన్ అటాచ్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి. అయితే మీకు కూడా ఫోన్ చేసినప్పుడు ఇంకేదైనా అడిగితే కొంచెం చూడండి. పేమెంట్ టర్మ్స్ ఎట్లా ఉండాలి సార్, కొద్దిగా చెప్తారా అదొక్క విషయం ప్లీజ్? పేమెంట్ టర్మ్స్ 20 days లోపల మొత్తం అమౌంట్ క్లియర్ చేసేస్తుంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియొచ్చు మనం. చేస్తారు అట్లా అంటే నార్మల్గా 45 days నుంచి 2 months టైం అడుగుతారు. సరే చూద్దాంలే, కస్టమర్ మనకు డీలింగ్ బాగుంటాయి కదా, దాని ఒక 30 days పెట్టుకుందాంలేండి. 30 days 45 days ఏముందా. ఓకే సార్. అయితే ఒక చిన్న మాట సార్, ఎవరైనా కస్టమర్ మా వందే భారత్ ప్రాపర్టీస్ తరపున వస్తే వాళ్ళకి జెన్యున్గా అంటే మన ప్రాపర్టీ అవసరమైతే మీరు కూడా వచ్చి చూపించాల్సి వస్తుంది. ఒకసారి చూపించండి. అండ్ వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ ఏమైనా కావాలన్నా మీరు జిరాక్స్ కాపీ అందజేయండి. వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్కి వెళ్ళి అన్ని ఈసీ సెర్చ్ అన్ని చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని ఆ లీగల్ ఒపీనియన్ తర్వాత ప్రాపర్టీ తీసుకుంటారు ఎవరైనా కస్టమర్. అది మీకు చెప్తున్నాను నేను. చెప్పి మిగతా డీటెయిల్స్ నేను మా కస్టమర్స్కి చూపించే ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇక్కడ లేరు, జస్ట్ లొకేషన్ పెట్టి సైట్ చూడమన్నారు, అందుకే వచ్చినాము. మీతోని ప్రాపర్గా నేను మళ్ళీ సైట్ వీడియో కాల్ చేసి చూసి అంత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ మీకు అంటే మా కస్టమర్స్ తెలియాలన్న ఉద్దేశంతో కాల్ చేయడం జరిగింది. ఏమనుకోవద్దు ప్లీజ్. ఇంకోటి మనది హైవే నుంచి చూపించమంటారా? హైవే నుంచి చూపించమంటారా? హైవే నుంచి ఏమన్నా హైవే నుంచి చూపిస్తే మనకు దగ్గర అవుతుంది, ఇట్లా వెళ్ళాలి అన్నట్టుగా. సార్ హైవే వెహికల్స్ అవి చూపిస్తే కొంచెం అట్రాక్ట్ అవుతారు. పర్లేదు సార్, పర్లేదు. నేను వీడియో కాల్లోనే ఉంది. నేను మన కస్టమర్లకి అర్థమయ్యేటట్టు మన సైడ్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఉన్నా వాళ్ళకి లొకేషన్ కూడా పెట్టేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. ఇది ప్లాట్ నెంబర్ 88. ఇక్కడ మీకు స్టోన్ పైన రాసి ఉంటుంది. దీనికి కరెక్ట్ 88 పక్కన చూసుకోవచ్చు. ఇది డ్రైనేజ్ సంబంధించిన పాయింట్ అండ్ ఇక్కడ వాటర్ సంబంధించిన పాయింట్ కూడా ఇచ్చారు. ఇదే డిటిసిపి లేఅవుట్. దీనికి ఫుట్పాత్ ఈ విధంగా ఇచ్చేసి మనకి అన్ని కరెంటు స్తంభాలన్నీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే 33 feet రోడ్లో ఈ రోడ్ మాత్రం ఆఫే అయినట్టు అనుకోండి. ఎందుకంటే ఇది బ్లాక్ టాప్ రోడ్ పైన వేయలేదు, ఓన్లీ కంకర్ వేసి ఇదంతా ఇది ఒక్కటే వేసారు. మిగతాది 90% డెవలప్మెంట్ అయిపోయింది, ఒక రోడ్ తప్ప. అయితే డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ సంబంధించింది అండ్ ఎలక్ట్రిక్ పోల్స్, ప్రతి ప్లాట్కి స్టోనింగ్, దానిపైన నంబర్స్. ఇది ప్లాట్ పొజిషను చూడండి. ప్లాట్ నెంబర్ 88. ఇది డైమెన్షన్ కనుక చూసుకుంటే 33 విడ్త్ 45 లెంత్తో ఉంటుంది. టోటల్ 165 square yards. ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది మీకు చూపిస్తుంది. ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, శ్రీనివాస్ గారు. అలా మిస్సెస్ పేరు మీద డాక్యుమెంట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన వ్యూవర్స్, కస్టమర్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. లొకేషన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు, లేదా డిస్క్రిప్షన్లో కూడా ప్రిసైజ్ లొకేషన్ అటాచ్ చేస్తున్నాను. అది రోడ్డు మనం ఇప్పటిదాకా మీకు చెప్పాం కదా, బెంగళూరు హైవే, మన షాద్నగర్ నుండి బెంగళూరు హైవేకి 1/2 kilometer కూడా ఉండదు. అది అన్నారం రోడ్డు. అది ఆర్చ్, అక్కడ చూడొచ్చేది ఆర్చ్. చూపిస్తాను క్లోజప్లో. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకి ఆర్చ్. అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ ప్రాపర్టీ గురించి. ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే షాద్నగర్ టౌన్కి అతి సమీపంలో మనకి ఒక లేఅవుట్ చేయడం జరిగింది, డిటిసిపి లేఅవుట్. ఇది పాత లేఅవుట్, రీసేల్ ప్రాపర్టీకి మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఇప్పుడు వేస్తున్న కొత్త వెంచర్లో రేట్తో పోలిస్తే మనకు దాదాపు 8 నుంచి 9 వేల రూపాయలు తక్కువకే దొరుకుతున్నాయి. రీసేల్ ప్రాపర్టీస్కి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుందని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లెట్ us conclude about this property.
ఈ ప్రాపర్టీ వచ్చేసి మన షాద్నగర్ టౌన్కి ఆనుకొనే ఉంటుంది, ప్లస్ మెయిన్ రోడ్కి చూసుకుంటే 1/2 కిలోమీటర్ లోపే వస్తుంది. అది కూడా జెడ్పీ రోడ్కి అన్నారం రోడ్కే మనకి ప్రాపర్టీ వస్తుంది. చూడొచ్చు, ఇది 66 ఫీట్ రోడ్డు. మనకి కమాన్ ఉంటుంది, ఇలా పెద్ద కమాన్ ఉంటుంది. ఈ రోడ్కి 50 మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది. ప్లాట్ నెంబర్ 88. డైమెన్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 33 విడ్త్, 45 లెంత్, టోటల్ 165 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ముందు 33 ఫీట్ రోడ్తో ఉంటుంది. గజానికి 22,000 రూపాయలు అనేది ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.